అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. రేపు పోలీసుల ముందు సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణలో ప్రభాకర్ రావును టార్చర్ చేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు సుప్రీంకోర్టులో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు క్రియేట్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సాగింది. విచారణ సందర్భంగా ముందు లంచ్ కంటే ముందుగానే ఇటు ప్రభాకర్ రావు తరపు న్యాయవాదులు అటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు విన్న తర్వాత ఈ అంశం లంచ్ తర్వాత జడ్జిమెంట్ అందజేస్తానంటూ కూడా ధర్మాసనం ఆదేశాలు జారీ చేయడంతో లంచ్ తర్వాత తిరిగి ధర్మాసనం మళ్లీ ప్రారంభమైంది. ఇటు రెండు వైపున వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేసింది. రేపు 11 గంటల లోపు జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు లొంగిపోవాల్సిందే, అతన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే అంటూ మాత్రం సుప్రీంకోర్టు క్లియర్ గా ఈ ఆదేశాలు జారీ చేసి ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దీంట్లో కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ తన ప్రభాకర్ రావు అడిగినటువంటి న్యాయవాది ప్రతిపాదనల ప్రకారంగా కోర్టు వాటిని అంగీకరించి ఇంటి నుంచి హోమ్ ఫుడ్, ఇంట్లో నుంచి మెడిసిన్స్, ఈ రెండు షరతులు అంగీకరిస్తూ కోర్టు ఈ వెసులుబాటు కల్పిస్తూ ప్రభాకర్ రావు ఇంటి నుంచి ఫుడ్ కానీ మెడికల్ టాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా ఇంటి నుంచి తీసుకురావచ్చట్టు మాత్రం కోర్టు దీనికి అనుమతించడం జరిగింది. ప్రభాకర్ రావు భారతదేశానికి చేరిన తర్వాత కోర్టు చెప్పిన విధంగా తమకు సహకరించట్లేదు, తన దగ్గర ఉన్నటువంటి మొబైల్ డివైజెస్ అన్నిటిని కూడా ఫార్మేట్ చేసి ఏ డేటా చిక్కకుండా చాలా తెలివిగా తను ఈ ఇన్వెస్టిగేషన్ కి సహకరిస్తున్నా ఉన్నట్టు కూడా పోలీసులను మభ్యపెడుతూ పోలీసులను పక్కదారి పట్టిస్తూ తను ఇచ్చినటువంటి ఐఫోన్ మొబైల్స్ అన్నిటిపై కూడా పోలీసులు విచారణ సందర్భంగా దాంట్లో ఉన్నటువంటి డేటాని రిట్రైవ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో ఎలాంటి డేటా లేకపోవడంతో ఈ రోజు కోర్టుకు ఆ విషయాన్ని ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలియజేశారు. ప్రభాకర్ రావు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఐఫోన్ మొబైల్స్ లో 3 ఐక్లౌడ్స్ పాస్వర్డ్ అన్ని కూడా రీసెట్ చేశాడు. దాంట్లో ఎలాంటి డేటా లేకుండా ఎలాంటి ఎవిడెన్స్ దొరకకుండా ప్రభాకర్ రావు చాలా తెలివిగా ఈ కేసు వెలుగులోకి వచ్చినటువంటి వెంటనే తను ఉపయోగిస్తున్నటువంటి మొబైల్స్ లో డేటా అంతా కూడా ఎరేజ్ చేసి ఖాళీ మొబైల్స్ ని ఇన్వెస్టిగేషన్ పర్పస్ అవి పోలీసులకు సమర్పించాడు. దాంతో ఎలాంటి ఆధారాలు లేవు అంటూ మాత్రం కోర్టుకి ఈ విషయం ప్రభుత్వం తరఫున న్యాయవాది ఈ వాదనలు వినిపించడం జరిగింది. ఇది న్యాయ నిపుణుల సలహాలు, ఫోరెన్సిక్ నిపుణుల నేతృత్వంలో ఆ మొబైల్ రిట్రైవ్ చేస్తే ఏదైనా డేటా దొరుకుతుందొచ్చేమో అంటూ కూడా గతంలోనే కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలా ప్రయత్నాలు చేసినా ఎక్కడ కూడా సింగిల్ ఎవిడెన్స్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినటువంటి ఆధారాలు దొరకకుండా పూర్తిగా డిస్ట్రాయ్ చేశాడు. తన మొబైల్స్ డిస్ట్రాయ్ చేయడంతో పాటు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు పవర్స్ ని మిస్యూజ్ చేసి పోలీస్ పవర్స్ అన్ని కూడా అడ్డు పెట్టుకొని ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని కులపరమైనటువంటి అధికారులని అక్కడక్కడ కీలక పొజిషన్స్ లో పెట్టి ఎవరెవరు ప్రతిపక్షంలో బలమైనటువంటి నాయకులు ఉన్నారు, ఎవరెవరు జిల్లాలో బలమైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు, రాబోయేటువంటి ఎన్నికల సందర్భంగా వాళ్ళని ఎలా బలహీనపరచాలి, ఆర్థికంగా ఎలా దెబ్బ కొట్టాలి అని ఒక పథకం ప్రకారంగా ప్లానింగ్ ప్రకారంగా ప్రభాకర్ రావు అండ్ టీం మెంబర్స్ అందరు కూడా చాలా రోజుల నుంచి ఈ సీక్రెట్ ఆపరేషన్ చేస్తూ ఇల్లీగల్ గా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ వారిని ఆర్థికంగా వారిని రాజకీయ పరంగా ఏదో రకంగా వారిని దెబ్బకొట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్న ఒక ఆలోచనతోటి ఇన్ని రోజుల పాటు ఈ పోలీస్ ఆపరేషన్ సాగింది అనే ఒక విషయంపై కూడా సుప్రీంకోర్టులో ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకి సమర్పించడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభాకర్ రావుని ఇంటెలిజెన్స్ చీఫ్ గా పెట్టి ఆయన నేతృత్వంలో ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ బీఆర్ఎస్ వీక్ ఉందో దాన్ని ఏ రకంగా స్ట్రాంగ్ చేయాలి అనే ఒక ఆలోచనతోటి ఇన్ని రోజుల పాటు పోలీసులు ప్రభుత్వంతో కలిసి ఈ ఆపరేషన్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ బండారం అంతా కూడా బయటపడింది. దీనికి సిట్ ప్రత్యేకమైనటువంటి ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి సిట్ విచారణ జరుపుతా ఉంది. ఈ కేసు నమోదైనటువంటి వెంటనే ప్రభాకర్ రావు తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ అమెరికా వెళ్లడము, తను అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడము,
తర్వాత మళ్ళీ భారతదేశంలో అడుగు పెడితే అరెస్ట్ చేశారని తెలిసి ఇన్ని రోజుల పాటు కాలయాపన చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రభాకర్ రావు విచారణ సహకరించాల్సిందే అంటూ కూడా ఇక్కడ ప్రభుత్వం పట్టుబట్టి పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఇంటర్పోల్, సిబిఐ, సిఐడికి నోటీసులు అందజేసి ప్రభాకర్ రావుని తిరిగి తన దేశానికి పంపేయాలని ఒత్తిడి చేయడంతో ప్రభాకర్ రావు తిరిగి భారతదేశంలో అడుగుపెట్టినటువంటి వెంటనే పోలీసులు విచారణ పేరుతో అతన్ని అనేక సార్లు విచారణ చేపట్టడం జరిగింది. తను ఎంతసేపు పై ఉన్నటువంటి రాజకీయ నాయకులు చెప్పిన విధంగా నేను వివరించాను, కానీ దీంట్లో నా సొంత ఎజెండా లేదు, సొంతగా నేను బెనిఫిట్ అయ్యింది లేదు. ప్రభుత్వం ఏ రకంగా చెప్తే ఆ రకంగా పోలీస్ వ్యవస్థ పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి నేను కూడా ఆ రకంగానే పనిచేశాను. తనను పర్టికులర్ గా ఒక రాజకీయ నాయకుడు ఈ రకంగా నన్ను చేయమని ఆదేశాలు ఇవ్వలేదు. నాకు పై ఉన్నటువంటి పోలీస్ బాసులు, ఆ తర్వాత పైన ఉన్న అధికారంలో ఉన్నటువంటి ముఖ్య రాజకీయ నాయకులు ఆదేశాల ప్రకారంగా నేను ఇన్ని రోజులు పనిచేశాను. కానీ ఈ రకంగా జరుగుతుందన్న ఒక విషయం తనకు తెలియదు అంటూ మాత్రం పదే పదే పోలీసుల ముందు ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఎక్కడ కూడా ప్రభాకర్ రావు పోలీసు దర్యాప్తుకు సహకరించకపోవడము, ఆ విషయాలు ఒప్పుకున్నట్టుగా పోలీసుల ముందు చెప్పకపోవడము, పోలీస్ మొబైల్స్, హార్డ్ డిస్క్లన్నీ సమర్పించాలని కోరడంతో అన్ని ఖాళీ చేసి దాంట్లో డేటాని ఎరేజ్ చేసి మొబైల్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసి దర్యాప్తుని ఇంకాస్త కాలయాపన చేస్తా ఉన్నాడే తప్ప ఎక్కడ కూడా ప్రభాకర్ రావు పోలీసులకు సహకరించినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి అతను బెయిల్ పిటిషన్ ని రద్దు చేసి ఇమీడియట్ గా ప్రభాకర్ రావు తమ కస్టడీలోకి తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు సుప్రీంకోర్టు ఏకీభవించినటువంటి వెంటనే ప్రభాకర్ రావుని రేపు ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసుల ముందు సరెండర్ అవ్వాలంటూ ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వైశాలి, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.